ఎవరైనా ధ్యానం నేర్చుకుందాము అని అనుకుని ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా మా ప్రపంచంలో ఇంకా ధ్యానంలో రాని వాళ్ళు. అలాంటి వాళ్ళు అసలు ముందుగా ఏం చేయాలి? ఈ ధ్యాన మార్గంలోకి ఏ విధంగా ప్రవేశించాలి? ఒక్క విషయాన్ని సామాజిక పరంగా చూస్తే జీవితంలో వేగం ఒత్తిడి పెరిగింది కాబట్టి కొంచెం ఆ వేగం ఒత్తిడిని ఎదుర్కోవడం కోసం అన్నా ధ్యానం మొదలు పెట్టాలి. ఆ కారణాన్ని మొదలుపెట్టినా నెమ్మదిగా మనకి అర్థమవుతుంది అసలు ఇది మన అంతరి జీవితం, దీనికోసమే మనం జీవిస్తున్నాము, దీని లోపలికి వెళ్తే మనమేమిటో మనకు తెలుస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. ముందే నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్ళాలి అవన్నీ అనుకోక్కర్లేదు. ఊరికే సాధారణ జీవితంలో ఉన్న వేగాన్ని ఒత్తిడిని తట్టుకోవడానికి ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. మొదటి అడుగు వేస్తే తర్వాత అడుగులు ఆటోమేటిక్గా పడుతూ వెళ్తాయి కదా. అవును. అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అంటే ధ్యాన సాధన అనేది ఏ విధంగా చేయాలి? కొంచెం రెగ్యులారిటీ తప్పనిసరిగా ఉండాలండి. ఇంకొకటి శాకాహారం అయితేనే బాగుంటుందే కాదు, మనకి ప్రపంచానికి ఉపయోగం. ఎందుకంటే మనిషి యొక్క ముఖ్య కర్తవ్యం తోటి జీవుల్ని బతకనివ్వడం. అవి మన ఫ్రెండ్స్, లేకపోతే అవి మనతో పాటు భూమిని పంచుకుంటున్నాయి కాబట్టి వాటిని భూమి మీద నుంచి తీసివేసే హక్కు మనకు లేదు. అందువల్ల శాకాహారం తీసుకుంటే మనకు ప్రకృతి నుంచి సహకారం వస్తుంది మనం కూర్చోవడానికి, మన అంతర్ ప్రయాణానికి. ఈ ధ్యాన సాధన అనేదమ్మా ఏ ప్రక్రియలో చేస్తే కరెక్ట్గా ఉంటుంది? ఎన్నో రకాల ప్రక్రియల్లో ధ్యానాలు ఎన్నో రకాలని ఉన్నారు. అంటే మీరు ఈ మార్గంలోకి అడుగు పెట్టడానికి ముందు అలాంటివి ఏమైనా చేశారా, లేదంటే ఇది ఎలా పరిచయం అయింది? ఇది రావడానికి ముందు సిద్ధ సమాధి యోగా, ప్రాణిక్ హీలింగ్ అట్లాంటి ఆసక్తితో నేర్చుకున్నాను, కానీ ధ్యానాల మీద ఆసక్తితో నేర్చుకోలేదు. అయ్యి పల్లెటూర్ల వరకు మొట్టమొదటి రోజుల్లో అంటే 1995 ఆ రోజుల్లో వచ్చింది సిద్ధ సమాధి యోగా. వాళ్ళు వచ్చి నేర్పుతున్నారు కాబట్టి నేర్చుకున్నాం. వాళ్ళ నుంచి ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేర్చుకున్నాం, కానీ అవి సంతృప్తిని అయితే ఇవ్వలేదు. ఇంకేదో ఉంది అని అనుకుంటూ ఉన్నప్పుడు పత్రిసార్ పాంప్లెట్ వచ్చింది, పిరమిడ్ ధ్యానం. పత్రిసార్ సెషన్కి వెళ్ళినప్పుడు ఓహో చేయవలసింది ఇదే అని అర్థమైంది. అప్పటి నుంచి దాంట్లోనే కొనసాగుతూ వస్తాం. అంటే అక్కడ ఏం నేర్చుకున్నారమ్మా? అంటే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటని? రెండు ముఖ్యమైన విషయాలండి. వాటిలో వాళ్ళు ముందు ఫీజు పే చేసేవాళ్ళం మేము. అంటే ఫీజు పే చేసినందుకు ఇట్స్ ఓకే, నేను కట్టగలను కాబట్టి కట్టాను, బాగానే ఉంది. కానీ వాళ్ళు మొట్టమొదటే మాకేమీ చెప్పకముందే ఇది మీరు ఎవరికి చెప్పకూడదు అన్న ఒక ప్రమాణం చేయించేవాళ్ళు. నిజానికి అప్పట్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏమి మాకు అవసరాలు ఏమి లేవు, ఏమి అనారోగ్యాలు అట్లా అసలు ఏం కారణాలు లేవు, ఊరికే ఆసక్తితో వెళ్ళాము. కానీ మన చుట్టూతో ప్రపంచంలో ఎంతో మంది దాని అవసరం ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అన్నమాట వాళ్ళు ముందే ప్రమాణం చేయించుకునేవాళ్ళు. అందుకని అవి మాకు నచ్చలేదు. ఇక్కడ పత్రిసార్ వస్తూనే ఏం చెప్పారంటే ఎవరి శ్వాస వారి దగ్గరే ఉంది, వాళ్లే గమనించుకుంటారు, మీరు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, చిన్న మాట చెబుతున్నారు అంతే. కాబట్టి ఎవరికైనా సరే నేను వచ్చి మీకు అట్లా ఊరికినే చెప్పాను, అందరికీ మీరు అట్లా ఊరికినే చెప్పండి అన్నారు. అది బాగా నచ్చింది. సో అప్పటి నుంచి దాన్ని మేము అనుసరిస్తున్నాం. ఏదైనా కూడా అమ్మా ఇప్పుడు ధ్యాన సాధనలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎన్నో రకాల అనుభవాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మొదట్లోనే ధ్యానం గురించి నేర్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు కానీ ఎక్కువగా అనుభవాల కోసం వెంపర్లాడుతుంటారు, మాకు అనుభవాలు రావాలని అంటుంటారు. అట్లా మీరు ఏదైనా అనుభవాలు పొందున్నారా, లేకపోతే అసలు ఇన్ని సంవత్సరాల్లో నాకేమన్నా వస్తే ఒకటో రెండో వచ్చి ఉంటాయి, ఎప్పుడు నాకేం అనుభవం రాలేదు. అనుభవం రాలేదన్న సంతృప్తి కూడా నాకేం లేదు. విషయం అవగాహన అవుతూ వస్తూ ఉన్నది, అది చాలు కదా. అంటే ఏం అవగాహన అవుతుందమ్మా? ముందు నిజంగా మనం ధ్యానం చేస్తే అందరి గురించి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. దేవుళ్ళ గురించి వాళ్ళందరూ నిజానికి నాకు ఇప్పుడు కూడా తెలియదు. కానీ నేనేంటి, మనిషి అంటే ఏంటి, మానవ అస్తిత్వం అనేది ఏంటి, పరిణామ క్రమంలో మనం ఎక్కడి నుండి వచ్చున్నాము, ఎక్కడి వరకు చేరాలి, అసలు మనం ఇక్కడికి పరిణామ క్రమంలోనే వచ్చామా లేకపోతే ఫ్రమ్ ఎనీవేర్ వి కేమ్, అవన్నీ మనకి ఎవరికి వాళ్ళకే తెలుస్తాయి. నా ఒక్కదానికే తెలిసింది అని నేను అన్నాను. ఎవరైతే
కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ తమను గురించి తమకు తెలుస్తుంది. తమను గురించి తమకు తెలియటం ఏంటంటే విషయాలలో మన బలాలేమిటి, మన బలహీనతలు ఏమిటి, ఏ విషయాల పట్ల మనకి ఇంకా ఒక వ్యామోహమో లేకపోతే అతిగా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, దేన్ని మనం సరి చేసుకోవాలి, మనం ఎవరితో వ్యవహరించేటప్పుడు ఎక్కడ మన స్వీయ ఆసక్తుల కోసం వ్యవహరిస్తున్నామా, సరిగానే ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అలానే ఉన్నామా, మనం పరిణతిని వ్యక్తీకరిస్తున్నామా, లేకపోతే ఇంకా హిపోక్రటిక్గా నా పరిణతిని చూపిస్తూ నా అవసరాన్ని నేనేమన్నా గడుపుకుంటున్నానా, ప్రతిదీ మన గురించి మనకు అర్థమవుతూనే వస్తుంది. అర్థమైనప్పుడు మన సాధనలో మనం దాన్ని గమనించుకున్నప్పుడు వెంటనే మనం సరి చేసుకోగలుగుతాం. సాధన ఎందుకోసం అంటే గమనింపు వస్తుంది, గమనింపులో సరి చేసుకోవటము వస్తుంది. రెండు అప్రయత్నంగా వచ్చినప్పుడు అసలు వేరే వాళ్ళు ఎవరో దాన్ని చెప్పవలసిందో చేయవలసిందో నిజంగా ఏమీ ఉండదు. పుస్తకాలు, గురువు కొంచెం కొంత గైడెన్స్ పనికి వస్తాయి. కానీ మనం సాధన చేస్తే మనం ఏంటో తెలుసుకుంటూ వెళ్తాము. మనం ఏంటో తెలిస్తే ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, లేకపోతే ఎక్కడ మనం స్వీయ ఆసక్తులకు లోపడుతున్నాము, ఎక్కడ అతిగా వ్యవహరిస్తున్నాము అన్ని మనకే తెలుస్తాయి. ఎవరన్నా చెప్పవలసింది సరి చేయవలసింది నిజంగా ఏమి ఉండదు. అంటే గురువు గానీ గైడ్ గానీ దీనికి అవసరం లేదంటారు. గురువు అంటే మనము నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ కి చేరడానికి గురువు సూచనలు పనికొస్తాయి. అంతేగాని సాధన మనమే చేయాలి. పుస్తకాలు అవి చదువుతున్నప్పుడు ఎన్ని రకాల విషయాలు ఉంటాయి ప్రపంచంలో. మనకి కొన్ని సంగతులు తెలుసు, అసలు ఏం తెలియదని నేను అంటలా. కానీ తెలుసుకోవాల్సింది ఎంత ఉందో మనకి ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ 40-50 సంవత్సరాల పాటు సాధన చేసి ఇమ్మిచ్చిన జ్ఞానాన్ని మనం ఒక్కో బుక్ నుంచి తెలుసుకోగలుగుతాం. అట్లా మన పరిధి విస్తృతం అవుతుంది. ఆ విధంగా సాధన నుంచి పరిధి విస్తృతం అయ్యే మాట వాస్తవం. మీరు దీనిలోకి వచ్చిన తర్వాత మనం పరిణామ క్రమంలోనే వచ్చామా, నిజంగానే పైన డైరెక్ట్గా వచ్చామా అనే విషయం మీకు ఎట్లా రూఢి అయింది? ఏది కరెక్ట్? ఈ డార్విన్ సిద్ధాంతాలు అవన్నీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాయే కదా. కానీ అనేక సందర్భాల్లో ఆలోచన విధానం భిన్నంగా ఉండటానికి కారణం ఏంటి అనుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది ఈ భూమి మీద అవసర పరిస్థితులలో భూ పరిణామానికి అవసరమైన పరిస్థితులలో వస్తూ ఉంటారు. అట్లా వచ్చిన కొంతమందిలో మేము కూడా, మా గుంపు కూడా ఒకటి అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళకంటే చాలా విషయాల్లో భిన్నంగానే ఆలోచించడం, అందరి గురించి ఆలోచించడం ఇట్లాంటివన్నీ సహజంగానే ఉన్నాయి. కొత్తగా నేర్చుకున్నది ఏమీ నిజంగా లేదు. చిన్నప్పటి నుంచి ఆ విధమైన ధోరణిలో అవన్నీ ఉన్నాయి. ఊరందరిది ఒక ధోరణి అయితే ఉలిపు కట్టిది ఒక ధోరణి లాగా ఖచ్చితంగా జీవితంలో స్థిరపడాలి, ఇంకేదో నెక్స్ట్ మెట్టుకి వెంటనే వెళ్ళాలి, ఈ ఆలోచనలు ఎప్పుడు వచ్చేవి కాదు. చదువుకున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ ఎందుకు రాలేదో తెలీదు. రాలేదు మీన్స్ అందరిని చూస్తే మరి రావాలి కదా. అంటే అందరిని చూసి అందరితో పోల్చుకోవడం అనే పని ఎప్పుడు చేయలేదనే కదా అర్థం. దాన్ని బట్టి మనం వేరే కారణానికి వచ్చిన వాళ్ళము అన్నది ఆటోమేటిక్గా అర్థం. అంటే మొదటి నుంచి కూడా ఆలోచనలు కొంచెం భిన్నంగానే ఉండే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి అయి ఉండొచ్చు. మా ఇంట్లో మా తాతగారు వాళ్ళందరూ ఆ రోజుల్లో స్వతంత్రోద్యమంలో పాల్గొని తమ తాలూకు విషయాలు పక్కన పెట్టి దానికోసం పనిచేసిన వాళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవారంటే, మేము దానికోసం పాటుపడిన మాట వాస్తవం, కానీ పూర్తిగా మేమేం ఆశించామో ఆ మార్పు అనేది సమాజంలో రాలేదు. దీనికోసం ఇంకేదో చేయాలి అని ఎప్పుడు చెప్పేవారు. ఏం చేయాలని ఆయనకి కానీ నాకు కానీ ఏమి స్పష్టత లేదు, కానీ ఇంకా చేయాల్సింది ఏదో ఉంది అన్నమాట మాత్రం ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. అందువలన ఏదో చేయాల్సింది ఉంది అన్న భావం మాత్రం ఏర్పడింది.